హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు అమావాస్య కదమ్మా, వెరీ పవర్ఫుల్ ఎనర్జీ షిఫ్టింగ్ డే అనమాట ఈరోజు. సో నేను వితౌట్ ఎనీ డిలే రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. యూనివర్స్, ఈ పవర్ఫుల్ అమావాస్య ఎనర్జీస్ మధ్య ఇప్పుడు మేము ఈ రీడింగ్ స్టార్ట్ చేయబోతున్నాం తండ్రి. యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్, ఏంజిల్స్, మీ ఆశీర్వాదంతో ఈరోజు మా వ్యూవర్స్ జీవితంలో దాగి ఉన్న నిజాలు స్పష్టంగా బయటపడాలి తండ్రి. మా వ్యూవర్స్ అలాగే వారి పర్సన్స్ మధ్య ప్రస్తుతం ఏ ఎనర్జీస్ నడుస్తున్నాయో, ఎవరెవరు లోపల ఏం ఫీల్ అవుతున్నారో, ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు బాధపడుతున్నారు, ఇంకా ఎవరు సైలెంట్గా ప్రేమను దాచిపెడుతున్నారు, ఇంకా మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల ప్రస్తుతం ఏం మార్పులు, ఏం ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయో ఈరోజు క్లియర్గా బయటికి రావాలి ఈశ్వర. ఈ అమావాస్య రోజు చాలా హెవీ అండ్ ఇంటెన్స్ ఎనర్జీస్ తీసుకొస్తుంది. దాచిన భావాలు బయటకు వచ్చే సమయం ఇది. లోపల నొక్కి పెట్టుకున్న ఎమోషన్స్ ఒక్కసారిగా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యే సమయం ఇది. ఎవరిని నిజంగా కోల్పోతామో అనే భయం ఉందో, ఎవరి విలువ ఇప్పుడే అర్థమవుతుందో, ఎవరి కర్మ వల్ల మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారో అన్నీ ఈ రీడింగ్ ద్వారా స్పష్టంగా తెలియాలి ఈశ్వర. యూనివర్స్, మా వ్యూవర్స్కు అవసరమైన క్లారిటీ, ట్రూత్, గైడెన్స్ ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా ఇవ్వండి తండ్రి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి హిడెన్ ఎనర్జీస్ మిస్ కాకుండా ఈ రీడింగ్ మా వ్యూవర్స్కి పూర్తిగా నిజం బయటికి రావాలి ఈ రీడింగ్ ద్వారా. ఈ అమావాస్య తర్వాత ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, ఎవరు రిగ్రెట్ ఫీల్ అవుతారో, ఎవరు తిరిగి కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారో, ఇంకా థర్డ్ పార్టీ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారో, మా వ్యూవర్స్ పర్సన్స్ ఇప్పుడు లోపల ఎంత స్ట్రాంగ్గా మా వ్యూవర్స్ విలువని ఫీల్ అవుతున్నారో అన్నీ క్లియర్గా ఈరోజు కార్డ్స్ ద్వారా బయటికి రావాలి తండ్రి. సో ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాము. చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఇక్కడ వచ్చే ప్రతిది మీ 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 ఎక్కడ పోకూడదు. మీకు రావాల్సిన ప్రతి సమాధానం ఈరోజు ఈ రీడింగ్లో రాబోతుంది. ప్రతిదీ. ఇట్స్ వెరీ పవర్ఫుల్ రీడింగ్. చాలా పవర్ఫుల్ రీడింగ్ అమ్మ ఈరోజు ఇది. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్. ఇంకొక డౌట్ రావచ్చు, మేడం మీరు ఏ రీడింగ్ చేసినా పవర్ఫుల్ రీడింగ్ అంటారు అనేది. నేను యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ అని చెప్తాను, అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ రీడింగ్ అయితే ష్యూర్గా చెప్తాను. బికాజ్ నేను ఇక్కడ చేసే ప్రతి రీడింగు నా సొంతంగా నేను ఏది చెయ్యను. కొంచెం కూడా నా సొంతంగా చేసేది ఉండదమ్మా. ఓన్లీ నాకు డివైన్ త్రూ వచ్చే మెసేజెస్ ద్వారా మాత్రమే ఏ రీడింగ్ అయినా చేస్తా. ఒకవేళ నాకు రీడింగ్ ఈరోజు ఈ రీడింగ్ చేయాలని నాకు ఇంకా రాకపోతే నేను రీడింగ్ ఆపేస్తా. సో ఆ పర్టికులర్ టైమింగ్స్లోనే నేను మీకు రీడింగ్ చేయడం కూడా లేట్ అవుతుంది సమ్ టైమ్స్. సో అది పాయింట్. సో ఇంకా ఇంపార్టెంట్ రీడింగ్ అని ఎందుకు అంటున్నానంటే, బికాజ్ నాకు ఏదైనా సరే డివైన్ త్రూ వచ్చేది. మోర్ ఇంపార్టెంట్ అంటే నాకు ఇంకా పవర్ఫుల్గా అక్కడి నుంచి కన్వే అవుతున్న వాటిని నేను అలానే చెప్తాను. ఓకే, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, అండ్ ఆఫ్టర్ టారో కార్డ్స్ తర్వాత ఏంజల్స్ కూడా ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నారమ్మా. నేను అది కూడా చేయాలి ఈరోజు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను పెండ్లమ్ రీడింగ్ కూడా చెక్ చేస్తాను. ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఏంజల్స్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వెరీ స్ట్రాంగ్గా వచ్చినాయి నాకు. సో అది కూడా చూడాలి, ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ వన్, నైన్త్ కార్డ్ సెట్, టెన్త్ కార్డ్ సెట్, 11th one, 12th one. Okay. First card set, 5 of Cups, the High Priestess, 4 of Cups, 3 of Cups, 3 of Swords,
డెత్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 7 of cups, 6 of cups, king of cups, knight of swords, 2 of swords, 3 of cups, extra 2 of wands. ఓకే, సో ఇది కూడా ఉంచాలి నేను. సో ఇది ఇక్కడ పెడతాను. ఓకే, 2 of wands. ఇప్పుడు ఫస్ట్గా నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్న ఎనర్జీ ఏమిటంటే, ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ లోపల చాలా డీప్ ఎమోషనల్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంతకాలం బయటికి ఏమీ చూపించకపోయినా కూడా మీ పర్సన్ మీ వల్ల తనలో ఎంత ఖాళీ వచ్చిందో ఇప్పుడు బలంగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ కార్డ్ సెట్ చూడండి, మనకి 5 of cups. ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మీ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఎనర్జీలోకి వెళ్తున్నారు. పూర్తిగా రిగ్రెట్ ఎనర్జీలోకి, బాధ, రిగ్రెట్ చాలా వెళ్ళనివ్వండి. మీతో జరిగిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని హర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ విలువను పట్టించుకోకపోవడం చేసిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ అన్నీ కలగలిసి ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ పర్సన్ మైండ్లో రిపీట్ అవుతూ ఉన్నాయి. అలా చేయకుండా ఉండాలి, ఇలా చేయకుండా ఉండాలి, ఎన్ని తప్పులు చేశాను అని చెప్పేసి. ద 5 చూడండి, ద హై ప్రీస్టెస్. ఈ కార్డ్ వల్ల ఇక్కడ ఒక సైలెంట్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఇంకొక ఇంట్యూషన్ బాండ్ అనేది ఉంది. మీరు మాట్లాడకపోయినా కూడా ఒకరికొకరు మీ పర్సన్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నారు, మీ ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ బయటికి మాత్రం ఎవ్వరూ క్లియర్గా చెప్పడం లేదు. ఎవరి ఫీలింగ్స్ని కూడా నాకు నీ మీద ఈ ఫీలింగ్ ఉంది అని చెప్పి మీరు, నాకు నీ మీద ఈ ఫీలింగ్ ఉందని చెప్పేసి మీ పర్సన్ ఎవ్వరూ ఓపెన్ అవ్వట్లేదు. కానీ ఒకరికొకరు చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. 4 of cups అండ్ 3 of swords. ఈ రెండు కలిసి చూస్తే మీ పర్సన్ ప్రస్తుతం ఎమోషనల్గా చాలా అసంతృప్తి అంటారు కదా, అసంతృప్తిగా ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు అనేది చాలా క్లియర్లీ తెలుస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న బయటికి నార్మల్గా కనిపించినా కూడా లోపల మాత్రం హార్ట్ బ్రేక్, డిసప్పాయింట్మెంట్, మెంటల్ కన్ఫ్యూజన్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక పెయిన్ఫుల్ విషయం ఏమొస్తుందంటే, థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు, ఇంత సఫర్ అవుతున్నారు, నా గురించి ఉన్న ఆలోచన థర్డ్ పార్టీ దగ్గర అయితే వదలలేదు కదా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా మీకు పెయిన్ ఇస్తుంది. ఎస్, ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా కూడా మీ గురించి సఫర్ ఫీల్ అవుతున్నారు, మీ ఎనర్జీసే వస్తున్నాయి వాళ్ళకి. అది ఇక్కడ కన్వే అవుతుంది షూర్గా. థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు, బట్ ఉన్నారు అంటే ఉన్నారు, ఉన్నారు అంటే ఉన్నారు, అంతేనా? అదే ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. ఓకే, మెంటల్గా మాత్రం చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్, చాలా. ఇక్కడ ముఖ్యంగా డెత్ కార్డ్ చాలా పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ అమావాస్య తర్వాత ఒక పెద్ద ముగింపు, షాకింగ్ రియలైజేషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీ పర్సన్ ఇప్పుడు ఎవరు నిజంగా తన కోసం ఉన్నారు, ఎవరు కేవలం టెంపరీ కన్ఫ్యూజన్ మాత్రమే ఇచ్చారు థర్డ్ పార్టీ అనేది అర్థం చేసుకునే ఫేజ్లోకి వెళ్తున్నారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకు ఇక్కడ. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వల్ల థర్డ్ పార్టీ ఎనర్జీ చాలా అనీజీగా కనిపిస్తుంది, చాలా అనీజీగా. వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా గమనిస్తున్నారు. మీ పర్సన్ మైండ్ ఎక్కడ ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట. అదే చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక భయం మొదలైంది. ఆ థర్డ్ పార్టీకి తెలుస్తుంది మీ పర్సన్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళ మైండ్, వాళ్ళ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో అవేమీ వాళ్ళ దగ్గర లేవు. ఏదో వాళ్ళ బాడీ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ మొత్తం యాక్షన్స్ ఏవి వాళ్ళకి తగ్గట్టుగా లేదు. ఈ మీ పర్సన్ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారా అన్న భయం మొదలైంది ఆ థర్డ్ పార్టీకి. అదే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ద్వారా. ఇంకా ఈ కనెక్షన్ పూర్తిగా ముగిసిపోతుందేమో అనే ఫీలింగ్ వాళ్ళని లోపల డిస్టర్బ్ చేస్తుంది, మీ పర్సన్కి, మీ థర్డ్ పార్టీకి. అండ్ ఇంకొకటి, మీకు మీ పర్సన్కి ఉన్న కనెక్షన్ ఇంకా పూర్తిగా ముగియలేదేమో అన్న థాట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తెలుస్తుంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల.
మీ పర్సన్ బిహేవియర్ వల్ల ఆ భయం వస్తుంది. మీకు మీ పర్సన్‌కి ఇంకా కనెక్షన్ ఎండ్ అవ్వలేదు, నేను ఎంత చేసినా కూడా అనేది భయం మొదలవుతుంది. ఇంకొకటి, మీ పర్సన్‌కి థర్డ్ పార్టీకి, ఆ మనిషికి ఇంకా కనెక్షన్ ఎండ్ అయిపోతుందేమో, 2 రకాలుగా భయం పూర్తిగా మొదలైపోయింది. చూడండి ఇక్కడ 7 ఆఫ్ కప్స్ వల్ల ఇక్కడ చాలా కన్‌ఫ్యూజన్ కనిపిస్తుంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళకి తిరిగి కొట్టడం తప్పదు కదమ్మా! 7 ఆఫ్ కప్స్ వల్ల ఇక్కడ ఫుల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ అనమాట. మీ పర్సన్ ఒక ఫేజ్‌లో ఏం చేయాలో అర్థం కాక మెంటల్‌గా ఎట్లా అంటే ఫ్లక్చుయేట్ అయ్యారు. ఒకవైపు మీ మెమరీస్, మరోవైపు బయట సిట్యుయేషన్. అర్థమైంది కదా! బయట సిట్యుయేషన్ అంటే ఏంటో. మరొక వైపు ఈగో కూడా. ఇవి అన్నీ కలిసిపోయి వాళ్ళని చాలా కన్‌ఫ్యూజ్ చేసేసాయి అనేది 7 ఆఫ్ కప్స్ ద్వారా తెలుస్తుంది. కానీ చూడండి, కానీ 6 ఆఫ్ కప్స్ చాలా క్లియర్‌గా చెప్తుంది. మీ పర్సన్ మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతం అంటే ఎవరు? మీరే. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీతో ఉన్న పాత మెమోరీస్, పాత బాండింగ్, మీ కేర్, మీ లవ్, ఇవి ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళ హార్ట్‌లో తిరుగుతూ యాక్టివేట్ అవుతున్నాయి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా. మీ ఎనర్జీస్ వాళ్ళకి అంది, వాళ్ళకి మీ ఎనర్జీస్ ద్వారా వాళ్ళలో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఆ ఎనర్జీస్‌కి వైబ్రేట్ అంటే రియాక్షన్ స్టార్ట్ అయినందుకు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. వాళ్ళలో అలా చేంజ్ వచ్చేలాగా మీ ఎనర్జీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి కొట్టి పాడేసి ఆ ఎనర్జీస్ వాళ్ళకి తగలకుండా పక్కకి వెళ్ళిపోయేటట్టు కూడా ఉండేటట్టు ఉంటుంది. కానీ అలా తగిలి వాళ్ళలో యాక్టివేషన్ అయ్యేలాగా యూనివర్స్ పవర్ ద్వారానే జరుగుతుంది. సో అలా చేస్తున్నందుకు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే. సో అదే ఇక్కడ చాలా క్లియర్లీ మనకి ఇక్కడ స్ట్రాంగ్లీ కనిపిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ చూడండి, ఇక్కడ ఒక డీప్ లవ్ ఎనర్జీని చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ బయటికి స్ట్రాంగ్గా నటించిన ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, లోపల మాత్రం మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఇంకా పూర్తిగా పోలేదు. కేవలం వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. జస్ట్ కంట్రోల్ చేయడానికి. బికాస్ తనలో ఒక మస్కులైన్ ఎనర్జీ ఉందన్నమాట. ఆ మస్కులైన్ ఎనర్జీ ఎక్కడ డౌన్ అవ్వకూడదు. నేను డౌన్ అయితే ఎట్లాగా నా ఈగో అనేది దెబ్బతింటుంది అన్న బిహేవియరే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇది కేవలం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. తనని తాను ఎక్కడా కూడా తగ్గకూడదు అని కంట్రోల్ అనమాట. ఇక్కడ నైట్ ఆఫ్ స్పాట్స్ చూడండి. నైట్ ఆఫ్ స్పాట్స్ వల్ల అకస్మాత్తుగా కమ్యూనికేషన్, ఫాస్ట్ మూమెంట్ అనేది షూర్గా కనిపిస్తుంది. ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ ఒక్కసారిగా మీ వైపు రావాలనుకోవచ్చు షూర్గా. లేదా మీ గురించి క్లియర్గా తెలుసుకోవాలని ప్రయత్నించవచ్చు. అది మీకు తెలియకుండా కూడా జరుగుతుంది. మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు అనేది మీకు తెలియకుండా కూడా చేస్తారమ్మా. ఎక్కువ శాతం మీకు తెలియకుండానే చేస్తారు. మీ వైపు వస్తూ ఇంకా మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, మీ కంప్లీట్లీ మీరు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారో ప్రతిదీ వెనకుండి అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు కూడా. అది కూడా, బట్ అది మీకు తెలియదు. కానీ మీరు ఫీల్ అవుతారు. ఆ పర్సన్ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవుతారు. అది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. స్పష్టంగా అది క్లియర్. బికాజ్ మీ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకి ఉన్న ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ డౌన్ అయిపోతుంది అన్న ఫీల్ వాళ్ళల్లో ఉంది కదా కొంచెం ఎక్కువగా. సో అదనమాట. ఇక్కడ చూడండి, 2 ఆఫ్ స్వార్డ్స్ వల్ల ఇప్పటికీ ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంది. హార్ట్ ఒకటి చెప్తుంది, ఈగో ఇంకొకటి చెప్తుంది. చూడండి, ఇక్కడ ఈగో రాని రీడింగ్ ఉండట్లేదు మీ పర్సన్ గురించి. హార్ట్ ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది అన్నట్టు ఉంటుంది. కానీ 2 ఆఫ్ స్వార్డ్స్, హార్ట్ ఒకటి చెప్తుంది, ఈగో ఒకటి చెప్తుంది ఇక్కడ. అందుకే డెసిషన్ తీసుకోవడంలో ఇంకా లేట్ కనిపిస్తుంది మీ పర్సన్లో. ఓకే. చూడండి, ఇక్కడ 3 ఆఫ్ కప్స్ కార్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెడుతున్నాను. 3 ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీని చాలా క్లియర్గా కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడే మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్. కానీ అదే సమయంలో మీ ఇద్దరి కనెక్షన్కి ఉన్న బాండ్ కూడా కనిపిస్తుంది. బట్ ఈ థర్డ్ పార్టీ కనెక్షన్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ పార్టీ కనెక్షన్ అసలు సంతోషం కాదు కదా, ఏదీ లేదు వీళ్ళిద్దరి మధ్య. బయటకి ఫేక్ స్మైల్, ఫేక్గా నటించే హ్యాపీనెస్ కనిపించిన లోపల మాత్రం డేంజరస్ ఫీల్ వస్తుంది చూడండి. ఆ డేంజరస్ ఫీలింగ్
కంపారిజన్ మీ పర్సన్ మీకు ఆ థర్డ్ పార్టీకి కంపారిజన్ చూపించుకుంటున్నారు. అలాగే ఆ థర్డ్ పార్టీతో భయం ఎక్కువగా ఉంటుంది మీ పర్సన్‌కి. ఇది ఒక డేంజరస్ క్యాండిడేట్‌లా ఉన్నారు. మనకి వీళ్ళతో కష్టము అనేది ఒక డేంజరస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అది ఇక్కడ మనకి కన్వే అవుతుంది. అండ్ చూడండి ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఫైనల్ కార్డ్ సెట్. ఇక్కడ ఇది రావడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఫ్యూచర్ గురించి సీరియస్‌గా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. నేను నిజంగా ఎవరిని కోల్పోతున్నాను, నా లైఫ్‌లో ఎవరు నిజంగా ఇంపార్టెంట్ అనే రియలైజేషన్‌కి బలంగా వస్తున్నారు స్ట్రాంగ్‌లీ. ఈ అమావాస్య ఎనర్జీ తర్వాత పరిస్థితులు స్లోగా కానీ డీప్‌గా మారతాయి. మీ విలువను ఇంతకాలం పూర్తిగా గుర్తించని ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కోల్పోతున్నాననే భయాన్ని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మరోవైపు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ మాత్రం ఇప్పుడు సైలెంట్ టెన్షన్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి కనెక్షను ఇంకా పూర్తిగా ముగియలేదని వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళిద్దరి కనెక్షను ఎక్కడ కట్ అయిపోతుందో, ఇప్పుడు కట్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది అనేది కూడా అర్థమైపోయి వాళ్ళకి భయం పుట్టేసుకుంది లోపల నుంచి. పుట్టనివ్వండి, మనమేం చేస్తాం దానికి. ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న ఎనర్జీస్ చాలా సాధారణమైనవి కాదమ్మా. ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ లోపల ఒక సైలెంట్ స్టార్ట్ అవుతుంది. చాలా స్మార్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇంతకాలం ఎమోషన్స్ని మీ పర్సన్ దాచిపెట్టి బయటికి కూల్గా కనిపించిన ఈ వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా మెంటల్గా ఎమోషనల్గా చాలా హెవీ ఫేజ్లోకి వెళ్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ జీవితంలో ఒక స్పెషల్ అనేది ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు బలంగా అర్థమవుతుంది. ఇంకొక విషయంగా మీరు థర్డ్ పార్టీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ థర్డ్ పార్టీ వల్లే మీ పర్సన్ కంపారిజన్ చేసుకొని మీ విలువని ఇంత ఎక్కువగా ఫీల్ అయ్యారు. ఆ థర్డ్ పార్టీ ఒక డెవిలిష్ కాబట్టి మీ పర్సన్ ఇక అదొక డేంజర్ కాబట్టి మీ పర్సన్ ఇంత ఇదిగా మీ వాల్యూని గుర్తించారు. అదొక నకిలీ ఆర్నమెంట్. మీరు గోల్డ్, అది నకిలీ ఆర్నమెంట్. అది నకిలీ ఆర్నమెంట్ అని ఎళ్ళక ముందు తెలీదు. అది వజ్రం అనుకున్నారు. మీరు గోల్డ్ నాకు అది వజ్రము ఇంకా వాల్యుబుల్ అనుకున్నారు. దగ్గరికి వెళ్ళాక తెలిసింది అదొక నకిలీ ఆర్నమెంట్ అని. సో ఇప్పుడు వాళ్ళు మీ విలువను గుర్తించేలాగా ఎవరు చేశారు అంటే ఆ థర్డ్ పార్టీ. ఓకే, చాలా క్లియర్లీ అర్థమవుతుంది వాళ్ళకి మీరు వాళ్ళ జీవితంలో ఎంత స్పెషల్ అనేది ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు బలంగా అర్థమవుతుంది. ముందు మీ ప్రేమను వాళ్ళు ఒక హ్యాబిట్లా తీసుకున్నారనమాట. ఒక హ్యాబిట్, తిన్నాము దీంతో ఇప్పుడు మాట్లాడాలి, దీంతో ఇప్పుడు మాట్లాడాలి, ఈ విధంగా అలానే చూశారు. మీ కేర్ని నార్మల్గా భావించారు. తిని ఇట్లానే ట్రీట్ చేస్తారు కదా అన్నట్టు. మీరు ఎప్పుడు ఉంటారనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉండేది ఎప్పటికైనా. కానీ ఇప్పుడు ఆ సేఫ్టీ ఫీల్ అనేది మిస్ అయిపోయింది ఇక వాళ్ళలో. ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది ఏంటంటే రాత్రి టైంలో మీ పర్సన్ మైండ్ చాలా ఎక్కువగా యాక్టివ్ అవుతుంది మీ పైన. మీ జ్ఞాపకాలు ఒక్కసారిగా వాళ్ళని ఫాలో అవుతున్నాయి. మీతో జరిగిన చిన్న చిన్న మాటలు కూడా ఇప్పుడు వాళ్ళకు చాలా పెద్ద అర్థం ఇస్తున్నాయి. మీరు ఒకప్పుడు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు వాళ్ళకు నిజమే కదా, అప్పుడు తను చెప్పినవన్నీ నిజమే కదా అనిపిస్తున్నాయి అని వాళ్ళే ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని అప్పుడు వారు లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు తను అప్పుడు చెప్పారు, నేను అప్పుడు లైట్ తీసుకున్నాను అనేది వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీరు ఒకప్పుడు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు వాళ్ళకి నిజమే కదా, నిజం చెప్పింది అని నిజంగానే కనిపిస్తున్నాయి వాళ్ళకి. తను చెప్పిన ప్రతి మాట అక్షర సత్యము అని తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మీ పర్సన్ బయటకి ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళ హార్ట్ మాత్రం పూర్తిగా అక్కడ సెటిల్ కాలేదు. ఎందుకంటే ఈ కనెక్షన్ కేవలం అట్రాక్షన్ కాదు, చాలా డీప్ సోల్ లెవెల్ బాండ్గా కనిపిస్తుంది. అందుకే ఎంత దూరం వెళ్ళినా, ఎంత సైలెన్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్య, మీ ఎనర్జీ వాళ్ళను మళ్ళీ వెనక్కి లాగేస్తుంది. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా చాలా క్లియర్గా డిస్టర్బ్ అవుతున్నాయి మీ పర్సన్ని. ముందు వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు తగ్గిపోతుంది. ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ బిహేవియర్లో వచ్చిన చిన్న మార్పులు వాళ్ళు పూర్తిగా గమనించేస్తున్నారు. సడన్ సైలెన్స్, మూడ్ స్వింగ్స్, అటెన్షన్ తగ్గిపోవడము ఆ థర్డ్ పార్టీ మీద, డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోవడం, మీ పర్సన్ ఒంటరిగా ఆ పర్సన్తో ఉన్నా కూడా ఒంటరిగా ఉండి ఏదో ఆలోచించడం, ఇవన్నీ చూసి థర్డ్ పార్టీ ఇప్పుడు లోపల భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది, ఈ పర్సన్ హార్ట్లో ఇంకా మీ ప్లేస్ పూర్తిగా పోలేదు.
అది ఎంత దాచినా, ఎంత ఎస్కేప్ అవ్వాలనుకున్నా అది ఆ లోపలే ఉంది. మీ పర్సన్ అది అలా లోపలే పెట్టుకొని కూర్చున్నారు అనేది మీ పర్సన్ ఎంత దాచినా ఈ థర్డ్ పార్టీకి తెలిసిపోయింది. ఈ అమావాస్య ఎనర్జీస్ వాళ్ళ నిజమైన భావాలను బయటికి తీసుకొస్తుంది ఇంకా ఎక్కువగా. ఇక్కడ ఒక కార్మిక్ రియలైజేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందమ్మా. మీ పర్సన్ ఇప్పుడు చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు భారం ఉంటుంది కదా, ఆ తప్పుల భారం లోపల ఫీల్ అవుతున్నారు. మీరు సైలెంట్గా బాధపడిన రోజుల ఎనర్జీస్ ఇప్పుడు వాళ్ళపై తిరిగి పడుతున్నాయన్నమాట. అందుకే ఒక రకంగా వాళ్ళు ఇప్పుడు లోపల ఇంటర్నల్గా బ్రేక్ అయిపోతున్నారు. కొంతమందికి ఈ అమావాస్య తర్వాత అకస్మాత్తుగా స్టాకింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మీ వెనక నుంచి స్టాక్ చేయడం అనమాట. త్రూ సోషల్ మీడియా కావచ్చు, మీ గురించి ఇతరుల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించడము, మీరు మూవ్ ఆన్ అయ్యారా లేదా అని గమనించడము, ఇవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక విషయం చాలా క్లియర్గా వస్తుంది ఏంటంటే, మీ పర్సన్ ఇప్పుడు 2 ప్రపంచాల మధ్య ఇరుక్కుపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఒకవైపు ఈగో, 2 ప్రపంచాలంటే థర్డ్ పార్టీ కాదు, ఈగో. ఒకవైపు ఒక ప్రపంచం వాళ్ళది ఈగో, మరోవైపు మీ మధ్య ఉన్న నిజమైన ఫీలింగ్స్. ఇవి 2 వాళ్ళను మెంటల్గా చాలా అలసిపోయినట్టు, అలసటకు గురి చేస్తున్నాయి. ఈ అమావాస్య తర్వాత సడన్ కమ్యూనికేషను, ఇండైరెక్ట్ మెసేజ్ లేదా మీ ఇద్దరికి రావాలనే ఆలోచన కూడా పెరిగే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళల్లో ఒక భయం బలంగా మొదలైంది. ఈ వ్యక్తిని పూర్తిగా కోల్పోతే అనే భయం మొదలైంది. ఈ వ్యక్తి అంటే మీరే. మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. మీ సైలెన్స్, మీ డిస్టెన్స్, మీ విలువను ఇప్పుడు వాళ్ళకు మరింత బలంగా చూపిస్తుంది. ముందు మీరు ఇచ్చిన ప్రేమ కనిపించలేదు వాళ్ళకి, కానీ ఇప్పుడు మీరు లేకపోవడం వాళ్ళకు ప్రతిరోజు కనిపిస్తుంది, మీ యాబ్సెన్స్. ఈ రీడింగ్ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తుందమ్మా. ఈ అమావాస్య తర్వాత మీ కనెక్షన్లో ఎనర్జీలు పూర్తిగా మారడం అనేది స్టార్ట్ అవుతాయి. ఇంతకాలం మీరే ఎక్కువగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ లోపల అదే బాధ, అదే మిస్సింగ్ ఎనర్జీ, అదే రిగ్రెట్ ఎనర్జీ బలంగా యాక్టివేట్ అవుతుంది. ఓకే, నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు వచ్చేసరికి సాజిటేరియస్ ధనస్సు రాశి, ఏరీస్ మేష రాశి, ఆల్సో జెమినై మిథున రాశి, లిబ్రా తులారాశి, ఎక్వేరియస్ కుంభరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాన్సర్ పాయసిస్. స్కార్పియో క్యాన్సర్ పాయసిస్, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, పాయసిస్ మీన రాశి. వాటర్ సైన్స్ ఎనర్జీ చాలా హెవీగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. వాటర్ సైన్స్ ఎనర్జీ. ఓకే, క్యాన్సర్, స్కార్పియో, పాయసిస్ చాలా హెవీగా. ఎయిర్ సైన్స్ కూడా వస్తుంది. ఓకే, స్కార్పియో ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ ఇంకా ఏం కనిపిస్తుంది, నేను ఏమన్నా మిస్ అయ్యానా? లియో సింహరాశి వారు ఉన్నారు. ఇంకా జెమినై చెప్పేసాను ఆల్రెడీ. ఈ రాసుల వాళ్ళు కనిపిస్తున్నారమ్మా నాకు. ఓకే, అండ్ నా టారో కార్డ్స్ ద్వారా వచ్చిన ఎనర్జీస్ చాలా డీప్గా బయటపడ్డాయి కదా, కానీ ఇక్కడితో రీడింగ్ పూర్తి అవడం లేదమ్మా. ముందే చెప్పాను నేను మీకు. ఎందుకంటే ఇప్పుడు ఏంజిల్స్, స్పిరిట్ గైడ్స్ మీకు ఇంకొన్ని ముఖ్యమైన సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్లీ నాకు కన్వే అయినాయి. కొన్నిసార్లు మనం బయట ప్రపంచంలో చూసేది ఒకటైతే, కానీ యూనివర్స్ లోపల పనిచేస్తున్న ఎనర్జీ పూర్తిగా వేరేలా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ ఏంజిల్ డెక్ ద్వారా మీ పర్సన్ నిజంగా లోపల ఏం ఫీల్ అవుతున్నారో, మీరు ప్రస్తుతం ఏ ఎనర్జీలో ఉండాలి, యూనివర్స్ మీకు ఏ వార్నింగ్, గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ముందు రోజుల్లో ఈ కనెక్షన్ ఏ దిశలో వెళ్ళబోతుంది అన్నీ ఇప్పుడు ఏంజిల్స్ క్లియర్గా కన్వే చేయాలనుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్లీ నాకు కన్వే చేశారు. ఓకే, సో ఈ అమావాస్య ఎనర్జీ వల్ల చాలా హిడెన్ ఎమోషన్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందుకే ఏంజిల్స్ కూడా ఈ సమయంలో మీకు సరైన క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సో లెట్స్ సీ ఏంజిల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. ఓకే,
2 డెక్స్ కింద తీసి పార్ట్స్ సెపరేట్ చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ చూసేసారు. సెకండ్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్, ఫోర్త్ కాన్సెప్ట్. ఓకే, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ వన్. ఓకే, సో if you believe compromise, you are ready, success, meditation brings answers, abundance, wow, peaceful resolution, remain faithful. ఓకే, సో ఏంజల్స్ ఇప్పుడు ఇక్కడ చాలా ప్రేమగా కానీ చాలా డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నారు. ఈ మొత్తం రీడింగ్లో వచ్చిన హెవీ ఎనర్జీస్ తర్వాత మనకి టారో కార్డ్స్ ద్వారా వచ్చినాయి కదా, ఆ హెవీ ఎనర్జీస్ తర్వాత ఇప్పుడు ఏంజిల్స్ మీ హార్ట్ని కామ్ చేయడానికి, మీకు క్లారిటీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అనేది నాకు క్లియర్లీ తెలుస్తుంది ఇక్కడ రీడింగ్ ద్వారా. మొదటగా ఇఫ్ యూ బిలీవ్ కార్డ్ ద్వారా ఏంజిల్స్ చెప్తుంది ఏంటంటే, మీరు పూర్తిగా హోప్ వదిలేకండి. ఓకేమ్మా, ఇప్పుడు బయట పరిస్థితులు ఎంత కన్ఫ్యూజన్గా కనిపించినా యూనివర్స్ లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు నెమ్మదిగా జరుగుతున్నాయి. మీరు అనుకున్న దానికంటే ఈ కనెక్షన్ ఇంకా డీప్గా ఉంది. సో మీరు నమ్మితే జరుగుతుంది అనేది ఇక్కడ డైరెక్ట్లీ చెప్పేశారు. కాంప్రమైజ్ చూడండి. బట్ ఇంకా ఏంటంటే చాలామంది యూఎస్ ఇక్కడ చాలా కాలంగా మెంటల్గా అలసిపోయి కనిపిస్తున్నారు. ఇది నిజంగా తిరిగి వస్తుందా, నన్ను వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారా అనే ప్రశ్నలు లోపల చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నాయి. అందుకే ఏంజల్స్ చెప్తున్నారు, మీరు నమ్మితే పూర్తిగా బ్రేక్ అవ్వనివ్వకండి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏంజల్స్. ఓకే, కాంప్రమైజ్ ఈ కార్డ్ ద్వారా ఒక ముఖ్యమైన సందేశం వస్తుంది. ఇక్కడ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఈగోని తగ్గించాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఎవరమ్మా ఇక్కడ నాకు వచ్చింది, ఇద్దరిలో ఎవరో ఒకరు అనేది నాకు ఇక్కడ కార్డ్ ద్వారా కనిపించింది. కానీ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అంటే డెఫినెట్లీ డ్యామ్ షూర్ నేను చెప్పగలను, మీ పర్సన్. ఈగో ఆకాశాన్ని అంతుంది. సో అక్కడ కానీ ఆ పర్సన్ మనం కన్వే చేయలేం కదా, నువ్వు ఈగో తగ్గించుకొని మనం చేయగలిగిందంటూ ఉంటే మనం భగవత్ స్మరణలో తండ్రి ఆయనలో ఆమెలో ఈగో తగ్గించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. సో అక్కడ ఆ ఎనర్జీస్ వెళ్ళి అక్కడ రిఫ్లెక్షన్ వచ్చి చేంజెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంతకాలం నేనే కరెక్ట్ అనే ఎనర్జీ వల్ల ఈ కనెక్షన్ స్టక్ అయిపోయింది మీ పర్సన్ వల్ల. ఓకే, కానీ ఇప్పుడు పరిస్థితులు సాఫ్ట్ అవ్వడానికి అవకాశాలు నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఇక్కడ మీ పర్సన్ సైలెంట్గా మీ వైపు రావాలనుకుంటున్నారు, కానీ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావటం లేదు. అందుకే యూనివర్స్ మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ని స్లోగా బ్యాలెన్స్ చేస్తోంది. ఓకే, యు ఆర్ రెడీ. ఈ కార్డ్ చాలా పవర్ఫుల్ అమ్మా. ఏంజల్స్ చెప్తున్నారు, మీరు ఇంతకాలం బాధ ద్వారా చాలా స్ట్రాంగ్ అయ్యారు. ముందు మీరు ఎమోషన్స్ వల్ల బ్రేక్ అయ్యేవారు, కానీ ఇప్పుడు మీరు మీ విలువను అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చేసారు. అందుకే ఇక నుంచి పరిస్థితులు మీకు కొత్త అవేక్నింగ్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు యు ఆర్ రెడీ. దేనికైనా మీరు రెడీ అయిపోయి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారయ్యారు. ఏదన్నా మీరు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగే క్యాపబిలిటీ మీలో ఉంది. ఓకే, సక్సెస్ కార్డ్ వల్ల ఈ కనెక్షన్ పూర్తిగా ముగిసిపోయిన ఎనర్జీలా కనిపించడం లేదమ్మా. ఇక్కడ ఒక క్లియర్ మూమెంట్, ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ షూర్గా కనిపిస్తుంది. కానీ అది మీరు ఎంత ఇంటర్నల్గా హీల్ అవుతారో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే,
సో ఇక్కడ చూడండి, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఈ కార్డ్ చాలా డీప్ మెసేజ్ ఇస్తుంది మనకి, తెలుసు కదా. ఇప్పుడు మీరు బయట వాళ్ళ మాటలు ఎక్కువగా వినకుండా మీ ఇంట్యూషన్ని వినాలి. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా విషయాలు లోపల తెలిసిపోతున్నాయి మీకు మీ ఇంట్యూషన్ ద్వారా. కొన్ని సమాధానాలు బయట నుంచి రావమ్మా, మీ ఆత్మలోనే ఉంటాయి. ఈ అమావాస్య తర్వాత చాలామందికి డ్రీమ్స్, సైన్స్, రిపీటెడ్ నెంబర్స్, స్ట్రాంగ్ ఇంట్యూషన్స్ ఇంకా పెరుగుతాయి. ఇవేమీ అన్ఎక్స్పెక్టెడ్గా జరగట్లేదు, యూనివర్సే మీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సూచనలు. ఓకే, అబండెన్స్. ఈ కార్డ్ కేవలం మనీ గురించే కాదు, ఇక్కడ మీ లైఫ్లో సెల్ఫ్ వాల్యూ పెరగడము, మీ ఎనర్జీ మళ్ళీ పవర్ఫుల్ అవ్వడము, ఎమోషనల్గా స్ట్రాంగ్ కావడం కూడా కనిపిస్తుంది. మీరు మళ్ళీ మీ లైట్ని తిరిగి పొందుతున్నారు, అది ఇక్కడ కన్వే చేస్తున్నది మనకి ఏంజిల్స్. అండ్ ఆల్సో పీస్ఫుల్ రిజల్యూషన్ కార్డ్ ద్వారా ఏంజిల్స్ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఇంతకాలం టెన్షను, కన్ఫ్యూజను, సైలెన్స్ ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్ పూర్తిగా వార్లా ముగియదు. ఓకే, ఏదో ఒక దశలో క్లారిటీ వస్తుంది. కొంతమందికి క్లోజరు, మరి కొంతమందికి రీకనెక్షను, ఇంకొంతమందికి ట్రూత్ బయటపడడం అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్గా పీస్ఫుల్గా ఇక్కడ మీకు సొల్యూషన్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ రిమైండ్ ఫెయిత్ఫుల్ కార్డ్ చివరిగా ఒక స్పిరిచువల్ మెసేజ్ ఇస్తుంది. మీరు మీ హార్ట్ని నిజాయితీగా ఉంచండి. ఓకే, మీ ప్రేమ నిజమైతే యూనివర్స్ దాన్ని విలువ ఏదైతే ఉందో మీ లవ్కి, ఆ విలువని తప్పకుండా వాల్యూ ఇస్తారు. కానీ అదే సమయంలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా కాపాడుకోవాలి. ఇక్కడ ఏంజిల్స్ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నారమ్మా. ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో ఎనర్జీస్ షిఫ్ట్ చాలా స్ట్రాంగ్గా ప్రారంభమవుతున్నాయి. ఇంతకాలం మీరే ఎక్కువగా ఫీల్ అయితే ఇప్పుడు యూనివర్స్ మరోవైపు ఉన్న వ్యక్తికి కూడా అదే భావాలను బలంగా ఫీల్ చేయిస్తున్నారు, సాక్షాత్తు యూనివర్సే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, హడావిడి చేయకుండా, ఫోర్స్ చేయకుండా మీ ఎనర్జీని కామ్గా ఉంచి యూనివర్స్ ఎలా మూవ్ చేస్తుందో గమనించడం మాత్రమే మీరు చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు ఆల్ ఓవర్గా యూనివర్స్ త్రూ ఏంజిల్ డెక్స్ ద్వారా. ఓకే, ఏంజిల్ డెక్ ద్వారా. ఓకేమ్మా, సో ఇప్పుడు నేను పెండ్లం రీడింగ్ కూడా చూస్తాను. సో కొంచెం ఓపిక పట్టండి అమ్మా, నాకు ఇవన్నీ చూడాలని చెప్పి రీడింగ్లో వచ్చినాయి, వెరీ ఇంపార్టెంట్, మీకోసమే కదా నేను చేసేది. సో కొంచెం ఓపిక పట్టండి. సో నేను చూడాలి. పెండ్లం ద్వారా సింపుల్, ఇది జస్ట్ ఒక 2 minutesలో అయిపోతుంది, 2 minutes కూడా పట్టదు. సో ఈ పెండ్లంలో ఏంటంటే మనం ఇక్కడ టారో కార్డ్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ డెక్ ద్వారా చాలా ముఖ్యమైన ఎనర్జీస్ బయటపడ్డాయి కదా మనకి ఇప్పుడు వరకు కూడా. సో కానీ ఇప్పుడు పెండ్లం రీడింగ్ ద్వారా యూనివర్స్ నుంచి డైరెక్ట్ ఎస్ఆర్ నో కన్ఫర్మేషన్స్ తీసుకుందాం. ఈ అమావాస్య తర్వాత నిజంగా పరిస్థితులు ఏ దిశగా మారుతున్నాయి, మీ పర్సన్ ప్రస్తుతం లోపల ఏం ఫీల్ అవుతున్నారు, థర్డ్ పార్టీ ఎనర్జీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది, అలాగే మీ కనెక్షన్లో ముందు ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం పెండ్లం ద్వారా క్లియర్గా చెక్ చేద్దాం. డైరెక్ట్ నేను ఒక వన్ క్వశ్చన్ అంటే అది ఒకటి అడుగుతా, 2 questions డైరెక్ట్గా 2 questions ఎస్ఆర్ నో ద్వారా కన్ఫర్మేషన్ తీసేసుకుందాం. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ నేను పెండ్లంని ఓకే ఓకే సో ఈ అమావాస్య తర్వాత ఫస్ట్ క్వశ్చన్, మా వ్యూవర్స్ వైపు రావాలని బలంగా ఫీల్ చేసి యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారా, అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎస్ ఎస్ పెండ్లం కూడా ఎస్సే చెప్పింది. ఎస్ చూడండి, స్పీడ్ పెరుగుతుంది. ఎస్ ఆల్మోస్ట్ బిగ్ గెస్ అమ్మా, బిగ్ గెస్.
థ్యాంక్స్ చెప్పుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ష్యూర్‌గా ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ నిజంగా మీ విలువను బలంగా ఫీల్ చేసి మళ్ళీ మీ వైపు రావాలన్న ఆలోచన గట్టిగా మొదలవుతుంది. గట్టిగా స్టార్ట్ మీ వైపు వస్తారు. ఓకే. దట్స్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ప్రస్తుతం ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ లోపల భయం ఏదైతే ఉందో ఆ భయము ఏంటి? ఈ కనెక్షను మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఇంకా డీప్ అయిపోతుందన్న భయం ఉంది చూడండి. అలా కాకుండా వాళ్ళిద్దరూ విడిపోతారు, ఈ కనెక్షన్ పూర్తిగా ముగిసిపోతుందేమో అన్న టెన్షన్ ఒకటి మనకి చూపించింది చూడండి. సో అది ఇక్కడ నేను చూసేది. సో ఆ థర్డ్ పార్టీ ఏదైతే భయపడుతుందో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షను ఎండ్ అయిపోతుంది, మా ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఎండ్ అయిపోతుందేమో అన్న భయం ఆ థర్డ్ పార్టీకి ఉన్నది నిజమేనా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ బ్రేక్ అయిపోతుందా కంప్లీట్గా? పెండ్లం, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఆ థర్డ్ పార్టీ ఏదైతే భయాందోళనలో ఉన్నారో అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. చాలా స్పీడ్గా నో చెప్తుందమ్మా. అంటే చూడాలి. అంటే థర్డ్ పార్టీ అంత ఈజీగా వదిలేదే లేదు. మీ పర్సన్ మీ వైపు వద్దామని ప్రయత్నం చేస్తున్నా ఎందుకు స్టెప్ ఇన్ రాలేకపోతున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ యొక్క బలం అలా ఉంది. నో వచ్చిందమ్మా. ఆ థర్డ్ పార్టీని వదిలేలాగా ముందు చాలా స్పీడ్గా తిరుగుతుందమ్మా. చూడండి, ఇది దాటొచ్చేస్తుంది. నో, ఆ థర్డ్ పార్టీని మాత్రం వదిలేదే లేదనే వస్తుంది. వదిలేలాగా ముందు ఆ థర్డ్ పార్టీ ఒప్పుకోదు. బికాస్ డెవిలిష్ ఎనర్జీ. చూద్దాం. నో అమ్మ. ఆ థర్డ్ పార్టీ భయము దానికి తగ్గ యాక్షన్స్ తీసేసుకుంటారనమాట డెవిలిష్ ఎనర్జీ. సో కమింగ్ డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం వాళ్ళిద్దరి మధ్య కూడా. సో ప్రస్తుతానికి అయితే మీ పర్సన్ మీ వైపు రాకుండా ఉన్న సగం అడ్డుగోడల్లో ఆ థర్డ్ పార్టీ ఎనర్జీనే. ఎందుకు? ఉపయోగం ఏంటి? బాడీ అక్కడ, ఆలోచనలు, ఫీలింగ్స్ మీ మీద. ఉపయోగం ఏంటి చూసారా? ఆ థర్డ్ పార్టీ రిలేటెడ్గా మనం అడిగిన క్వశ్చన్కి ఎంత హారిబుల్ ఆన్సర్ వచ్చిందో. బిగ్ నో. రానివ్వదు, అంత బలంగా పట్టేసుకొని కూర్చున్నారు. ఓ గాడ్. కమింగ్ డేస్లో చూద్దామమ్మా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అందుకే నేను పెండ్లం రీడింగ్ చెక్ చేస్తాను అనేది. ఓకే. సో మనకు ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ తెలియాలి. ఆమె భయపడిపోతున్నది, ఆమె లేక ఆయన. ఎక్కడ మీ మీద ఉన్న ప్రేమను వారు చూస్తున్నారు దగ్గరుండి, ఆమె లేక ఆయన. సో ఎక్కడ తన నుంచి దూరం వెళ్ళిపోతారో అని భయం పెట్టేసుకున్నారు. సో అది చెక్ చేయాలి కదా, మీ పర్సన్ తన నుంచి పూర్తిగా దూరం అయిపోతారా లేదంటే బిగ్ నో. వారు అలా ఎనర్జీస్ ప్లే చేస్తారు, మ్యానిపులేటివ్ ఎనర్జీస్. సో కమింగ్ డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.